శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక గెస్ట్ వచ్చారు మన దగ్గరికి. ఆ గెస్ట్ ఒకసారి వారి పోర్ట్ఫోలియో చూసుకుంటే ఒక ఇంజనీర్ స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చేసరికి మన డిఆర్డిఓలో పనిచేసి దాని తర్వాత మన ఏపీజే అబ్దుల్ ఖాన్ గారితో సన్నిహితంతో మన డిఆర్డిఓలో కూడా పనిచేశారు హైదరాబాద్ బ్రాంచ్లో. అండ్ ప్రజెంట్ ఒక జాతికి న్యాయం చేయాలనేసి ఒక జాతి స్క్రిప్ట్ కూడా రాస్తున్నారు. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ కె వీరన్న గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు మీ విద్యాభ్యాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అసలు మీరు మారుమూరు పల్లెటూరు నుంచి వసరాం తండా నుంచి దాలసంగిసే గ్రామం నుంచి స్టార్ట్ అయింది. అసలు మీ ఫాదర్ ఏం చేసేవారు? అసలు మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి సార్? మా ఫాదరు స్కూల్ టీచర్ ఓకే. వెంకటి. అయితే నేను పుట్టంగానే మా తండకి స్కూల్ తీసుకొచ్చాడు. ఓకే. స్కూల్ తీసుకున్న తర్వాత మా తండలోనే 3rd క్లాస్ వరకు మన తండలోనే చదివాను. ఓకే. డిఎన్టీ స్కూల్లో. ఆ తర్వాత తాళసంకిస్ అనే మా గ్రామంలో 4th, 5th చేశాను. ఓకే. 5th తర్వాత కొరివిలో 7th నుంచి 10th వరకు కొరివిలో. ఆ కొరివిలో 10th అయిపోయిన తర్వాత మొబైల్లో అప్పుడు మాకు మల్టీపర్పస్ ఉండేది అప్ టు 12th క్లాస్. అయితే మొబైల్లో ఇంగ్లీష్ మీడియం అది. ఓకే. ఇక్కడ కొరివిలో వద్దనుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుదామనుకొని ఇంట్రెస్ట్ తోటి నేను మొబైల్లో జాయిన్ అయినా. ఓకే. 10th మధ్యలో 10th, 11th, 12th. అయితే 12th క్లాస్లో కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. ఓకే. ఆ రోజుల్లో ఇక వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ లేదు. జనరల్గానే ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అదేంది రిజర్వేషన్ అప్పుడు లేదు కదా, మనం 77లో వచ్చాను. ఓకే. ఓకే. 71లో లేదు కదా. జనరల్గానే అడ్మిషన్ తీసుకొని ఇంజనీరింగ్ అయ్యి ఆ 5 years కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ అవసరం కాబట్టి నేను ఫస్ట్ ఎన్ఎస్టీఎల్లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా జాయిన్ అయిపోయినా. ఓకే. అది త్రూ ఎంప్లాయ్మెంట్. ఓకే. 1 yearలో యూపీఎస్సీలో జాబ్ పడింది. ఓకే. అయితే ఆ జాబ్లో నేను అప్లై చేశాను. ఓకే. యూపీఎస్సీ. ఓకే. యూపీఎస్సీ అప్లై చేస్తే అందులో సెలెక్ట్ అయిపోయినా. ఓకే. అయితే ఆ పోస్టింగ్ ఎక్కడంటే ఢిల్లీలో ఉండే. ఓకే. సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ అని. ఓకే. అందులో ఇదే కమ్యూనికేషన్ సైడే ఎక్కువ వర్క్ చేశా. ఓకే. కోడింగు, ఎన్కోడింగు, డీకోడింగు. ఓకే. అప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని తపనైతే ఉండేది. ఓకే. మరి అబ్దుల్ కలాం గారితో ఎప్పుడు బంద్ చేశారు? అది 83 నుంచి చేశాను. 83లో చేశారు. 83 నుంచి 89 వరకు. దాని తర్వాత రాజకీయ ప్రవేశం కూడా చేశారనేసి విన్నాం. ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు సార్? ఎక్కడి నుంచి కంటెస్ట్ చేశారు? ఇప్పుడు అది ఏమైందంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్కి చేస్తున్న రోజుల్లో ఓకే. మా బహుజన సమాజ్ పార్టీ ఓకే. చీఫ్, బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి. అయితే ఆయన మా డిఆర్డిఓ నుంచి వచ్చాడు. ఓకే. నేను జాబ్ ఏందిరా, నువ్వు వచ్చే నువ్వు పార్టీ పోటీ చేయని చెప్పంటే ఆయన ఇంట్రెస్ట్ తోటి నేను చేసిన తర్వాత ఇక ఊడిపోయిన తర్వాత డబ్బులు ఉంటే కానీ పనులు కావు. అవును. ఆ తర్వాత పిల్లలు కొంచెం ఇచ్చేసి అందరూ సెట్ చేసి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి జాతికి అని చెప్పని బంజారాకి. అసలు బంజారా అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? వనజర. ఓకే. వన అంటే అడవి కదా, జర అంటే సంచారక జాతి. ఓకే. వనజర అనే పేరు తర్వాత వన్ జర. ఓకే. అది కాలక్రమేణా బంజారా. ఓకే. అయితే ఈ బంజారా కమ్యూనిటీ రిచెస్ట్ కల్చర్. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఓకే. ఈ బంజారా పాపులేషన్ ఇప్పటికీ 69 కంట్రీస్లో ఉన్నారు. ఓకే. మన ఇండియాలో ఎక్కువ. ఓకే. ఇండియాలో దాదాపు 12 కోట్ల మంది ఉన్నారు. బయట కంట్రీస్లో 3 కోట్లు ఉన్నారు. ఓకే. డిఫరెంట్ నేమ్స్. ఓకే. ఈ జిప్సీ బంజారా అనేది కూడా బంజారే.
ఓకే. ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఈజిప్టు అవన్నీ చేసే వాళ్ళంతా బంజారాలే. ఓకే. అయితే ఈ బంజారాకి స్క్రిప్ట్ లేదు ఓకే. త్రూఅవుట్ వరల్డ్ 69 కంట్రీలు ఉన్నా కూడా స్క్రిప్ట్ లేదు కాబట్టి ఒక స్క్రిప్ట్ తయారు చేయాలనే ఓకే సార్. ఇప్పుడు బంజారాలో మెయిన్ కల్చర్ వచ్చేసరికి అక్కడ ఫెస్టివల్స్ ఉంటాయి కదా సార్, బంజారా సంబంధించింది. బంజారాలో ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి సార్? బంజారాలు అన్నీ బేసికలీ హిందూ ఫ్యామిలీ. ఓకే. అయితే వీళ్ళు హిందూ ఫెస్టివల్తో పాటు వాళ్ళ కల్చర్, మా కల్చర్ కూడా మేము ఫాలో అవుతాం. ఓకే. ఇప్పుడు దసరా ఉంది, దీపావళి ఉంది, హోలీ ఉంది, ఉగాది ఉంది, అవన్నీ మనం చేసుకుంటూ మాకు స్పెషల్గా ఈ శీతల పూజ ఉంటుంది. ఓకే. అది రైతులు ఏరువాక స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు వర్షాకాలం స్టార్ట్ కాగానే పశువులు మనుషులు అంత బాగుండాలని చెప్పని శీతల పూజ చేస్తాం. ఓకే. శీతలకి 7 తల్లులు మనం. ఓకే. అమ్మవాళ్ళు 7 ఉంటారు. ఆ పూజ చేస్తాం. ఆ తర్వాత తీజ్ అని ఒకటి ఉంటుంది. ఇది మాకు స్పెషల్. ఓకే. ఇక మాకు గురు సంత్ సేవలాల్ మహారాజ్. ఓకే. ఆయన త్రూఅవుట్ ఇండియాలో ఓకే. బంజారా గురించి చాలా స్ప్రెడ్ చేసిన మహానుభావుడు. ఓకే. ఆ తర్వాత లకీషా బంజారా. ఓకే. లకీషా బంజారా పంజాబీ. ఓకే. అంటే ఆయన మధ్యప్రదేశ్ 3-4 స్టేట్ మొత్తం ఆయనదే. ఓకే. ఈజ్ ద బిగ్గెస్ట్ ఏది ట్రేడర్. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్. ఓకే. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడ ఇండియా గేట్ ఉంది కదా, ఆ ఇండియా గేట్ దగ్గర ఆయన తండా ఉండేది. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ హౌస్ ఉంది, ఆ పార్లమెంట్ లక్ష బంజారా ల్యాండ్ అది దానం ఇచ్చాడు. పార్లమెంట్లో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన. అయితే వీళ్ళు మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ ఉంటాయి కదా, అవును. హరప్పన్ సివిలైజేషన్లో వీళ్ళే డెవలప్ చేశారు బాగా. ఓకే. యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్. ఓకే. అయితే ఎప్పుడైతే హరప్పన్ సివిలైజేషన్ డౌన్ఫాల్ అయిందో దే స్ప్రెడ్ త్రూఅవుట్ ఇండియా వరల్డ్. ఓకే. ఇప్పుడు బంజారాస్కి ఆది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే ఏ డైనాసిటీ, ఇప్పుడు మనం ఒక వంశం కింద అంటారు కదా, ఆరియన్సా వంశం, మనకి ఏ డైనాసిటీ నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక ప్రొఫెసర్ రాశారు ఎక్కడ, రోమ్, బంజారా. ఆయన రాసిన దాంట్లో ఏముందంటే శ్రీకృష్ణ భగవానికి పెంచి పోషించిందే మేమంటాడు ఆయన. ఓకే. ఎట్లా అయితే శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళ తండ్రి వాసుదేవుకి జైల్లో వేసినప్పుడు, వాళ్ళ తల్లి తండ్రి చేసినప్పుడు ఈ మూలా మోట వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఓకే. మూల పెళ్లి చేసుకుని కానీ మోట పెళ్లి చేసుకోలే. ఓకే. అయితే మూల ఏమో గాయకుడు, ఓకే. ఈ యశోద మాత ఏమో సింగరు. ఓకే. ఇక ఆయన పుట్టంగానే ఎత్తుకొచ్చారు ఆయన. ఓకే. శ్రీకృష్ణ భగవాన్ ఓకే. తీసుకొచ్చి వాళ్ళ పశువులు కాపురు పెట్టింది శ్రీకృష్ణ భగవాడు ఆ వంశం అంటారు. ఇక అప్పటి నుంచి బంజారాలు. ఓకే సార్. అంటే మనకి ఇందాక మనం మాట్లాడుతుంటే ఆరియన్స్ నుంచి ఏదైనా వచ్చిందా బంజారా ఏమన్నా? మరి ఆరియన్స్ ఫ్యామిలీ కదా బంజారా అనేది. ఇండో ఆరియన్ ఫ్యామిలీ. ఓకే. బేసిక్ నుంచి మనం దీంట్లో రాజులు కూడా ఉన్నారు కదా సార్, పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, ఇంకొకటి రాణా ప్రతాప్ సింగ్ కానీ, వీరు కూడా బంజారా తెగ కింద వస్తారు. బంజారా కదా. పృథ్వీరాజ్ చౌహాన్ చక్రవర్తి. ఓకే. ఢిల్లీని పరిపాలించాడు. ఓకే. రాణా ప్రతాప్ సింగ్ ఏమో రాజస్థాన్. ఇప్పటికీ కోటలు అట్టే ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణను ఆంధ్ర దీంట్లో ఏంటంటే మనకు మెయిన్గా బంజారాలో 4 కేటగిరీలు. ఓకే. ఏది చౌహాన్ చౌహాన్ వాళ్ళు 6 గోత్రాలు, చౌహాన్ అంటాం.
ఓకే. ఆ తర్వాత పమార్ ఓకే. 12. అయితే ఒకసారి నాకు నేపాల్ నుంచి ఒక బంజారా పెద్ద మనిషి సెక్రటరీ కలిసి పెద్ద పెద్ద మాట్లాడుతుండు. ఓకే. అయితే నేను ఆయన టెస్ట్ చేద్దామని పోయినా. అయితే అంత పెద్దలను మనం గౌరవించాలి కదా, అందుకని నేనేం పోయి అడిగినా, మాకు చోగో చవాణది నా దగ్గర లిస్ట్ ఉంది, బారాగోత్ పమార్ది ఉంది, 27 పాడది ఉంది, కానీ మేము జాదవ్కి వస్తాం. ఓకే. జాదవ్తో 52 పాడస్, మరి మా లిస్ట్ లేదు ఇస్తావా అని అడిగా. ఓకే. అదేం లేదు అంటే ఎందుకు లేదు అంటే ఆయన ఒకటి మాట అన్నాడు, ఈ బంజారాలు అనేటోడు కాలమానవుని ఫాలో వస్తాడు. ఓకే. ఒక సంవత్సరానికి 8 ఋతువులు, 6 ఋతువులు చోగో చవణం అని చెప్పేశారు అన్నాడు. ఒక సంవత్సరానికి 8 నెలలు, 12 నెలలు బారాగోత్ పమార్ అని చెప్పేశారట. ఒక సంవత్సరానికి 27 నక్షత్రాలు మనకు, కార్తీక అని అదే 27 పాడ బుక్ అని చెప్పేశాడు. మరి మా 52 22 పాడ జాదవ్ది ఏంటి కదా, ఒక సంవత్సరానికి 52 వారాలు కాబట్టి అది పెట్టాడు. అంత సంస్కృతి ఉన్న జాతి బంజారా జాతి కాబట్టి దీనికి ఒక స్క్రిప్ట్ కావాలని నా తపన. ఏం చేస్తారు సార్ స్క్రిప్ట్ అంటే? మీకు రీసెర్చ్ అన్ని స్క్రిప్ట్ రాయడం దాంట్లో ఎన్ని ఆటపోట్లు ఎదురయ్యాయి మీకు? అంటే ఇక్కడ ఎప్పుడైనా ట్రై చేశారా? దానికి లింగ్విస్టిక్గా ఏమైనా ట్రై చేశారా? లేకపోతే అప్రూవల్స్ ఎక్కడైనా తీసుకున్నారా? లేకపోతే దాన్ని ప్రొనౌన్సియేషన్ కానీ అట్లా రాయాలని మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు స్క్రిప్ట్, మెయిన్ స్క్రిప్ట్ ఏంటంటే రోమన్, ఓకే, దాన్ని లాటిన్ అని కూడా అంటారు. ఓకే. అయితే ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో ఏ స్క్రిప్ట్ ఉన్నా రోమనైజేషన్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఓకే. రోమనైజేషన్ తెలుగు కానీ, హిందీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇదైనా ఇంగ్లీష్ చేస్తారు. అప్పుడు నాకు అనిపించింది, మనం అటువంటి స్క్రిప్ట్ ఎందుకు తయారు చేయకూడదు ఓకే అని భావంతో నేను బ్రహ్మి, శారద అవన్నీ చదివాను. ఓకే. అయితే అవి పాతకాలం నాటివి. ఇప్పుడు మనకు రీసెంట్ కావాలా స్క్రిప్ట్, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పని చాలా ట్రై చేయంగా ఓన్లీ 54 బంజారా స్క్రిప్ట్లో 18 వోవెల్స్, ఓకే, దానికి డబుల్ 36 ఏమో కాన్సోనెంట్, 54 అక్షరాలు ఉంటే చాలు. ఈ గుణితాలు అవసరం లేదు, ఒత్తులు అవసరం లేదు, గ్రామర్ అవసరం లేదు. అట్లా ఫామ్ అవుతుంది సార్ వితౌట్ గుణితాలు, ఒత్తులు లేకుండా ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేస్తారు? ప్రొనౌన్సియేషన్ ఆల్ఫాబెటిక్ ఒకటే ఆల్ఫాబెటిక్తో నవ్వదు కదా, ఎట్లా చేస్తారు ప్రొనౌన్సియేషన్? ప్రొనౌన్సియేషన్ అంటే ఇప్పుడు కృష్ణ ఉందనుకోండి, నా భాషలో క, ర, ఈ, క్రి, స్ కలుపుతున్నారు కదా దీన్ని. ఇది సిలబిక్, సిలబిక్లు అంటే ఆల్ఫాబెటిక్ ఓన్లీ వర్డ్స్ అంటున్నారు మీరు. అంటే దీనికి కలిపేదాన్ని ఇప్పుడు కృష్ణ అంటే క్రూ అని పెట్టకుండా KRISH అని. సపోజ్ మీకు కృష్ణ రాసుకుంటే కృష్ణ రాసుకో, కృష్ణ. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు ఉన్నాడు, వాడు నా స్క్రిప్ట్ ఏంటంటే వాయిస్ని బట్టి, ప్రొనౌన్సియేషన్ బట్టి స్క్రిప్ట్. ఓకే. మీ వాయిస్ ఏ విధంగా అయితే ప్రొనౌన్స్ ఉందో అట్లే. ఇప్పుడు ఇంగ్లీష్లో రెండోది ఇది నార్మల్ రాస్తే నార్మల్ రాసుకోవచ్చు. ఓకే. ఒకవేళ నువ్వు నవ్వుకుంటూ అడిగావనుకో, నవ్వుకుంటూ రాయాలి. ఓకే. నువ్వు ఏడ్చుకుంటూ రాసిన అనుకో, ఏడ్చుకుంటూ వస్తుంది. 3 రకాలు కలిసి వస్తుంది. అది ఎక్కడ లేదు. బికాజ్ ఆఫ్ నవ్ డేస్ కంప్యూటర్తో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి దానికి మ్యాచ్ కావాలా. ఓకే. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నా స్క్రిప్ట్లో ఇప్పుడు మనకు భారత్ అన్నాం మనం. భారత్ అంటే బాబుద్ది హిందీ ఇంగ్లీష్లో BH అంటాడు కానీ BH ఏకు దీర్ఘం ఉండదు. ఓకే. ఓకే. భా అని వచ్చినప్పుడు దీంట్లో ఏముంది, బా అన్నప్పుడు బా ఉంది, హా ఉంది.
ఉంది ఇప్పుడు తెలుగులో గుణింతాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో గుణింతాలు లేవు కదా, అట్లా ఈ లంబాడీ లాంగ్వేజ్ మన బంజారా లాంగ్వేజ్ని కూడా గుణింతాలు లేకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రి ఉన్నారు, శాస్త్రి అని రాయాలి మనం, షారాజ్ దీర్ఘం రాస్తాడు, అందరికి ఓకే, ఏదో అర్థమవుతుంది. సా రాసి సి మాత్రం పెట్టి కింద తా మాత్రం పెట్టి ఇంకో రా మాత్రం పెట్టాలా. ఓకే, ఇక మామూలుడికి ఏంటంటే శాస్త్రి రీ ఎక్కడ ఉందిరా అని చూస్తున్నాడు, రీ ఉండదు. అందుకనే మన భాషలో కూడా షా స షా సు ఈ ఇట్లాగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది వర్డ్ ఫార్మేషన్ ఆల్ఫాబెటిక్ ఉంటుంది కానీ దీనికి గుణింతాలు ఒత్తులు ఉండవు. అయితే ఇది తెలిసిన తర్వాత భారతీయ స్క్రిప్ట్ ఒకటి చూసా, అది మోడర్న్. అది ఓకే, ఆ భారతీయ స్క్రిప్ట్లో ఇప్పుడు అంటే వాడు ఒకటే పెట్టేసి పైన ఇది పెట్టాడు సింబల్స్, ఓకే, కింద ఒకటే ఉంటుంది. మరి ఈ వేరు వేరు ఉంటాయి కదా, వాడి కింద అన్నీ ఒకటే ఉంటాయి, కింద ఉంటాయి, పైన మాత్రం వేరే వేరే సింబల్ పెట్టాడు. ఇక అందుకని నేనేమనుకున్నా అంత వద్దులే. అయితే అది ఉండాలి, ప్రొనౌన్సియేషన్ మళ్ళీ సింబల్ వస్తుంది అందులో, సింబల్ ఉండకూడదు. నేనేం చేశా, ఇప్పుడు ఆ ఉంది, ఆ తర్వాత ఆ అంటాం, కడతాం, దానికి పైన ఖాళీ డాష్ కొట్టేస్తే ఆ అయిపోతుంది. ఈ రాశా, ఈ పైన డాష్ ఈ అయిపోతుంది తెలుగు ఇలాగా. ఆ తర్వాత యూ ఊ అనే యూని రాస్తాం కదా, ఆ మోడల్లో ఊ దీని ఉంటే ఊ అవుతుంది. ఆ తర్వాత ఏలాగా ఏ ఏ ఓ ఓ అవు ఉండదు. అవి ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్లస్ ఊ అవు అవుతుంది, ఆ ప్లస్ ఈ ఐ అవుతుంది, ఇప్పుడు డూప్లికేట్ అవుతుంది కదా. అవును. రెండవది బంజారా భాషలో ఏంటంటే ఒకటి కాయి అన్నాం, అది తెలుగులో రాలేము, హిందీలో రాలేము, ఇంగ్లీష్ రాలేము, అందుకని ఎక్కడ పెట్టా మాత్రం పెట్టా. కాకు కాదీరం రాసేసి అంటే కా, ఈ రాసేసి మాత్రం పెడితే ఈ కాయి, అది వేరే భాష లేదు కాబట్టి అది ఒకటి క్రియేట్ చేశా. రెండవది అది నాసిక్, అవి 18 18 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన తెలుగులో మండలం అని రాస్తున్నాం, లా కొమ్మ మాత్రం పెడితే లమ్ అంటున్నాము, మా కొమ్మ మాత్రం పెట్టేమో మన్ అంటున్నాము. ఏది కరెక్ట్? అట్లా కాకుండా మాకు అన్నం పెడితే మన్ అవుతుంది మన భాషలో. డా ల లమ్ ఆ విధంగా ఎట్టు చేశారు. ఓకే. రెండోది బంజారాలో హనుకు మామూలుగా మాట్లాడితే హనుకు అని అంటే హనుకు అని రాసేస్తాను, వాడు నవ్వుకుంటూ హనుకు అని అనుకో, అది రాస్తాం, అది వచ్చేస్తుంది, హనుకు అని వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడు కోపం వస్తుంది, వాడు హనుకు అన్నాడు అనుకో, ఒత్తు పెట్టేస్తాం. అట్లా నువ్వు వాయిస్ని బట్టి ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి అక్షరాలు వచ్చేస్తాయి. ఓకే. రెండవది ఇప్పుడు మాకు ఓల్డ్ కొన్ని శాస్త్రాలు అవన్నీ ఉంటాయి. అయితే వాడు మామూలు చదువురాన్నోడు కూడా వాడు మాట్లాడితే స్క్రిప్ట్లో అయిపోయి తయారు చేసి ఓకే. రెండవది ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఓన్లీ 7 days. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలంటే వాడు 10th క్లాస్లో వచ్చేటప్పుడు అప్పటి వరకు వీడికి ఆ గ్రామర్ గేమర్ అన్నీ తప్పులు పోతాయి. దీంట్లో తప్పులు ఉండదు, యాజ్ పర్ వాయిస్ ప్రొనౌన్సియేషన్ బట్టి స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఒక్క ఇది నా స్క్రిప్ట్. జూమ్ చేయండి. చూపించండి. ఇది స్క్రిప్టా సార్? స్క్రిప్ట్ పైన వచ్చేసరికి ఆల్ఫాబెట్స్, కింద వచ్చి కన్సోనెంట్స్ సార్? ఓవెల్స్ కన్సోనెంట్, రెండు ఓవెల్స్ కన్సోనెంట్స్. ఓకే. ఓకే,
డైవర్ట్ అన్న మెయిన్ ఫ్రేమ్కి వచ్చి. ఓకే ఓకే సార్. అయితే ఈ కన్సర్న్ గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే సార్. ఇప్పుడు తెలుగులో అన్న బండి టేక్ చేయి, 20 minutes దాటుతుంది. ఓకే సార్. హిందీలో కఖ గగ కఖ గగ ఇన్నేమంటాం, వేలర్ అంటారు. ఆ తర్వాత చచ్చ జజ అదే సార్ ఫలితాలు అంటాం. ఆ తర్వాత టట్టడ్డ హిట్రోప్లెక్స్ అంటాం. ఆ తర్వాత తత్తదన డెంటల్ ఓకే దంతాలతో ఈ టోన్ను బట్టి నాలుకను బట్టి ఈ క్లాసిఫై చేశారు. ఆ తర్వాత పప్ప బబ్బమ్మ లిప్ సింక్ లిప్స్ తోటి చేస్తాం, ఓకే సిబిఎల్ అంటాం. ఆ తర్వాత యారాల సెమీ ఓవల్స్ అంటారు. అయితే నా లిప్పులు ఏంటంటే క కింద డాట్ పెడితే ఖ అయిపోతుంది. ఓకే దీనికి కొంచెం సేమ్ కాను కొంచెం ఇది పెట్టేస్తే గా అయిపోతుంది. ఓకే ఇది ఘా నేర్చుకోవడానికి వాడికి ఈజీ కదా. అదే అట్లాగే చ ఛ జా ఇది పెట్టాము, ఇది పెడితే జా అవుతుంది. కొంచెం మాడిఫికేషనే. మనం తెలుగులో కా చా టా తా పా అనే 5 కేటగిరీలు ఉంటాయి. అదే వీళ్ళు ఇంగ్లీష్లో అనేది మన తెలుగులో ఇది కా కేటగిరీ వర్గాలు చ టా తా పా. అయితే ఈ వర్గం ఉన్నప్పుడు అన్నీ ఒకలాగా ఉండాలని పెట్టా. ఓకే ఇప్పుడు కాక రాష్ట్రుడు ఇవన్నీ ఓ గంటలు నేర్చుకుంటాడు. ఓకే అట్లాగే ఈ చారినప్పుడు కొంచెం మాడిఫై చేస్తే చా అయిపోతుంది. చ ఓకే ఈ టాటాను ఇది హిందీ టాను ఇది కొద్దిగా చేస్తే ఢా ఢా అణ ఇది ఉంది కాబట్టి ఇది అణ. ఈ తా హిందీలో మ్యాచ్ అవుతుంది. ఓకే అయితే ఇంకోటి మీకు మెయిన్ ఏంటంటే ఇది కఖ గఘ కాదు, క ఖ గ ఘ. ఈ కకు ఆ పెడితే కా అవుతుంది. ఓకే ఇప్పుడు తెలుగులో ఏంటంటే తెలుగు అని ఇండియన్ ఎన్ని లాంగ్వేజ్ ఓవెల్స్ ఏమో క్లారిటీ తోటి వస్తుంది, టోన్లో అబ్జెక్షన్ ఉండదు. అదే అబ్జెక్షన్ ఉండదు. అదే మొత్తం మన హిందీ మెయిన్ కాబట్టి నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి నేషనల్ లాంగ్వేజ్లో మోడల్ ఉంటే చదువుకోవడానికి ఈజీ కదా అని చెప్పని ఇది 54 అక్షరాలతోటి లిపిని తయారు చేశారు. ఓకే అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఇంగ్లీష్లో వీళ్ళు మన లాంగ్వేజ్ బీట్ చేయాలి, రోమన్స్తో ప్యారల్గా నడవాలి ఇన్ ఫ్యూచర్లో. ఇది ఒకసారి అయ్యే పని కాదు కానీ ఇన్ ఫ్యూచర్లో. నేను ఒకసారి మన బండారు దత్తాత్రేయ గవర్నర్ ఆయన చూపిస్తాను వండరాయిండు, ఏమి ఇంత బాగా చేసేవారు ఆయన అన్నాడు. అయితే దీనికి నేను ఒక టీం పెట్టి ఇన్వెంట్ చేసింది నేనే. నాకు అడ్వైజర్గా హైదరాబాద్ సెంట్రల్ ప్రొఫెసర్ పెట్టుకుంటున్నా. ఓకే అట్లాగే ఈ ఫండ్ తయారు చేయడానికి ఒకరిని పెట్టుకోవాలి. ఓకే ఆ తర్వాత డెవలప్ చేయడానికి ఒకటికి, ఓకే కంప్యూటర్ కీబోర్డ్ అవసరం ఉంటుంది, ఆ తర్వాత ప్రింటర్ అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ విధంగా దీన్ని డెవలప్ చేసి ఒక యూనిక్ కోడ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ముందు దీనికి ఫాంట్ ఒకటి ఫాండ్ కావాలా. ఫాండ్ అదే అంటుండు, నువ్వు ఫాండ్ తయారు చేస్తే 40% అయినట్టే అంటుండు. అయితే ఆయన కొంత మాడిఫై చేశాడు, ఆయన చెప్పాడు మాడిఫై కూడా చేశాడు. ఓకే ఇది కలిపి రావడం కూడా ఈ స్టార్టింగ్ ఏమో లెఫ్ట్ సైడ్, ఎండ్ ఏమో రైట్ సైడ్. లైక్ అరబిక్. ఓకే
పైన నుంచి కానీ కింద నుంచి కానీ స్టార్టింగ్ ఉండదు. లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్, రైట్ సైడ్ ఎండ్. అది రైట్ సైడ్ ఎండ్ దానికి నెక్స్ట్ అక్షరం కలిస్తే మళ్ళీ దానికి లెఫ్ట్ సైడ్ కలుస్తాం. ఆ విధంగా మనం ఫ్రీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, అది కూడా దీనికి మ్యాచ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఇది ఒకవేళ ఇది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది సార్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసే వీళ్ళ దగ్గర అంత కెపబిలిటీ ఉందా వీళ్ళకి? అంటే ఇంతకుముందు ఏమైనా ట్రయల్స్ చేశారా? చాలామంది ట్రై చేశారు. ఓకే. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హిందీలో పోలికలు ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకే. వీళ్ళు తయారు చేసేది ఏంటంటే కేరళ తయారు చేశారు, ఆ కేరళ అక్షరాల్లో కలిసినట్టు. ఓకే. కర్ణాటకలో తయారు చేశారు, కన్నడలో కలిసేటట్టు. ఓకే. అట్లా మీద అందుకే నేనేం చేశానంటే మనకు సపరేట్ ఉండాలి. తెలుగు కాదు, హిందీ, తమిళ్ స్క్రిప్ట్లో కాకుండా బంజారాకు సపరేట్ స్క్రిప్ట్ కావాలా, సింపుల్ ఉండాలా, ఈజీ ఉండాలి. దేవనాగరి స్క్రిప్ట్ నుంచి మనకి ఎట్లయితే హిందీ వచ్చిందో ఇది హిందీగా దేవనాగరి అనేసి మనం అనుకోవచ్చు సార్. దేవనాగరి హిందీకి లిపి లేదు, దేవనాగరినే దేవనాగరి హిందీ లిపి. అయితే హిందీలో మేరా దేశ్ మహాన్ అంటాం. మే అంటే దీర్ఘం లేదు, ఏ అయి ఉంటుంది కానీ మే లేదు వాళ్ళకి. ఎట్లయితే హిందీ వచ్చిందో దేవనాగరి స్క్రిప్ట్ నుంచి, ఇప్పుడు ఇదే దేవనాగరి స్క్రిప్ట్ నుంచి బంజారా మేరా దేశ్ అంటాం, దేశ్ అన్నాం కదా. అవును. ఏకు దీర్ఘం లేదు హిందీలో. అవును. అందుకనే దాన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఏకు కూడా దీర్ఘం తీసుకుంటే ఓకే అట్లా. ఇది ఏ భాషకు అగెనిస్ట్ లేదు, ఏ లిపికి కాదు. అదే ఇప్పుడు అన్ని స్క్రిప్ట్స్ కూడా అన్ని లాంగ్వేజెస్ కూడా వచ్చింది సంస్కృత్ నుంచి కాబట్టి ఇప్పుడు సంస్కృత్ స్క్రిప్ట్తోనే మనం యూజ్ చేయొచ్చు కదా. ఇది లిపి సంస్కృత్ రాస్తాం మనం. అదే సంస్కృత్. ఇప్పుడు భగవద్గీత ఉంది. అవును. భగవద్గీతలో శ్లోకము మన ఈ స్క్రిప్ట్ రాసేస్తున్నాం. అదే కదా నేను చెప్తుంది ఏంటంటే, అంటే మనకి ఆది వచ్చేసరికి సంస్కృత్ కదా మన ఇండియన్స్కి. ఆ సంస్కృత్ నుంచి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ వచ్చినట్టు ఇప్పుడు బంజారా లాంగ్వేజ్ కూడా మనం చేయొచ్చు. నుంచి కూడా అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను రోమనైజేషన్ ఎట్లయితే వరల్డ్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఓకే, అయితే ఆ ప్యాటర్న్లోనే త్రూఅవుట్ వరల్డ్ నా స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ కావాలి. ఓకే. అయితే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏ మేధావి కూడా ఏది ఈజీ ఉంటుంది, ఏది మోడర్న్ ఉంటుంది. ఇప్పుడు మోడర్న్లో పోవాలి మనం. ఓకే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఆ రోజు ఆ మహానుభావులు తయారు చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒక దాంట్లో చదివాను నేను, ఒక బంజారా ఆయన గొడ్డు కాస్తుంటానట. అయితే ఆయనకు లిపి రాయాలని ఐడియా వచ్చేది. ఓకే. అయితే ఎట్లా స్టార్ట్ చేయాలా, వాళ్ళు ఎద్దుకి 2 కొమ్ములు ఉంటాయి కదా. అవును. ఈ కొమ్ములు ఇట్లా పెట్టిండట ఏ. ఓకే. అందుకే నేనేం చేశా, శివలింగం. ఓకే. ఇప్పుడు మనం ఇండియాలో హిందువులు ధర్మం ప్రకారం హిందువులు ఎక్కువ కాబట్టి శివుని పూజిస్తారంటే ఆయన పరమాత్మ కాబట్టి ఈ శివలింగ ఆకారంలో పెట్టా. ఓకే. స్టార్టింగ్. ఓకే. ఈజీ టు లెర్న్. రెండవది మన కల్చర్, రెండవది మోడర్న్లో మనం రావాలి, ఎదగాలి. అవును. ఇప్పుడు ఓల్డ్ కల్చర్లో ఆ రోజు మన మేధావులు చేసినది ఇక అప్పట్లో ఈ కంప్యూటర్ లేదు, ఈ ఆర్టిఫిషియల్ లేదు, ఏది లేదు కదా. ఆ కంప్యూటరైజ్లో మనకు మ్యాచ్ కావాలి. ఇప్పుడు 140 కోట్లు ఉన్న ప్రజల్లో మనకు 14 crores 14 సార్ 14 crores మెంబర్స్ బంజారాస్ ఉన్నారు కాబట్టి వారికంటూ ఒక లిపి కావాలనేసి మీరు కృషి చేస్తున్నాము. ఈ లిపి అందరికీ ఉపయోగపడాలి, నాట్ ఓన్లీ బంజారాస్. అదేండి, అన్ని వర్గాలకు కూడా దీన్ని ఫాలో కావాలి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. అదేనండి. ఇప్పుడు
ఈ లిపిక్ 1 వీక్లో నేర్చుకుంటే అరే 1 వీక్ అయింది అని నేర్చుకుంటారు. అదే రెండోది ఆల్ఫాబెటిక్ ఉంది కాబట్టి మన వాయిస్ ప్రకారం వస్తుంది కాబట్టి కంప్యూటర్లో రేపు ఫ్యూచర్ ఉంటుంది. అదేలేండి, లింగ్విస్టిక్ ఈజీగా అవుతుంది. ఈజీగా అవుతుంది. మనం ఏదన్నా ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్ ప్రోగ్రామ్ బేస్ చేసుకునే ఫ్యూచర్ టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేశాం. ఓకే, ఇది కనుక మనం అది వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే అగ్రవర్ణాలు ఎప్పుడో డెవలప్ అయ్యేది, పబ్లిష్ అయ్యేది. అందుకని రెండవది నేను ఈ స్క్రిప్ట్లో కూడా ఓన్లీ బంజారాని తీసుకుంటున్నాను. వేరే కమ్యూనిటీ కూడా ఉండాలి, మనకు అందరూ సపోర్ట్ ఉండాలి. ఇది ఇండియా జాతి భాషగా గుర్తించాలని చూస్తాను. ఓన్లీ బంజారా కాదు, లిపి బంజారా, కానీ బంజారా లిపిను అందరూ గౌరవించినట్టు రాయాలి. ఒక రికగ్నిషన్ రావాలంటే రావాలి. ఓకే సార్. నేను ఇంతకుముందు దీనికి యూనికోడ్ కూడా ఫండ్ తీసుకున్నా, యూనికోడ్ తీసుకున్నా. అయితే ప్రొఫెసర్ కొంత మాడిఫై చేశారు, దానికి మాడిఫై చేసుకున్నాను. అప్పుడు నేను గ్లోబల్ బంజారాని పెట్టా స్క్రిప్ట్. అప్పుడు నాకు ఇంత ఈజీగా అప్పుడు కాల. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. ఓకే, ఓకే సార్. ఈ కచ్చటాలు ఈ కా వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, చా వచ్చేస్తే అన్నీ రాసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి ఇది. ఓకే, ఓకే సార్. మొత్తానికైతే బంజారా జాతి గురించి మీరు ఒక జాతిలో జాతి వేరే నాకు ఇది లేదు, కానీ మనం జాతి బెనిఫిట్ తీసుకున్నాము, పుట్టాము, పెరిగాము, వెనుకబడి ఉంది కాబట్టి దీన్ని కూడా కొంచెం ముందుకు వేస్తే ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే సార్. నాట్ ఓన్లీ బంజారాస్కి, నాకు సొసైటీ ఇండియనే కాదు, నా దృష్టిలో వరల్డ్లో కూడా మనకు బెనిఫిట్ కావాలా, అందరికి ఉపయోగపడాలి. ఓకే సార్. లిపి బంజారానే, కానీ ఇట్ షుడ్ బి కామన్ టు ఆల్ లాంగ్వేజెస్. ఓకే సార్. ఇంక్లూడింగ్ యూరోపియన్ లాంగ్వేజెస్. యూరోపియన్ కానీ, పార్సీ కానీ, ఉర్దూ కానీ, ఏదన్నా కానీ మనలో ఇది వాళ్ళకు నచ్చితే వాళ్ళే ఫాలో అవుతారు. వాళ్ళ ముందుకు వచ్చి దీనికి ఎంకరేజ్ చేస్తారు. మనం ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉంటే ఏది బెనిఫిట్ ఉంటే, ఏది మంచిగా ఉంటే, ఏది లేటెస్ట్ ఉంటే, ఏది అడ్వాన్స్ ఉంటే గౌరవిస్తారు. అదే సార్. ఆ గౌరవం జాతికి రావాలి, నా జాతికి రావాలా, ఓకే, నా లిపికి రావాలా. ఓకే, మీ కృషి తొందరలోనే ఫలిస్తుందని కోరుకుంటూ, అదే అండి, మన ఇది భాష మీరు చెప్పినట్టు వరల్డ్ వైడ్గా పబ్లిష్ అవ్వాలని కోరుకుంటూ శక్తి మీడియా తరపున మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.